ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకు ఒక కొత్త విషయాన్ని తెలియజేయబోతున్నాను. మనిషి దేవుని యొక్క సృష్టిలో అతి ముఖ్యమైనటువంటి సృష్టి. ఇందులో అతి విలువైన సృష్టి ఏదైనా ఉంది దేవుడు సృష్టించిన సమస్త సృష్టిలోనంటే అది కేవలం మనిషి. ఎందుకు ఆ యొక్క మనిషి అంత విలువైన సృష్టిగా దేవుడు సృష్టించుకున్నాడంటే, ఆ మనిషి కేవలం మనిషిగా మాత్రమే ఉండడు. మిగిలిన అన్ని జీవరాశులు ఈ ఉనికిలో వాటికి నిర్ణయించబడిన సమయం వరకు ఉండి తర్వాత మాయమైపోతాయి. అయితే మనిషి ఉన్నంత వరకు ఉండి మాయమైపోయేటువంటి వాడు కాడు. మనిషి దేవుని యొక్క రూపంలో పోలికలో సృష్టించబడినవాడు. ఈ భూమి మీద సర్వాధికారాన్ని కలిగినటువంటి ఏకైక జీవి ఏదైనా ఉందా అంటే అది కేవలం మనిషే. సర్వ హక్కులు భూమి మీద, సముద్రం మీద, స్పేస్లో దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడంటే, రాబోయే దినాలలో అనగా రాబోయేటువంటి కాలంలో మనం ఆయన పిల్లలుగా ఆయన వలె ఆయనలాగా జీవించబోతున్నాం. సో దానికి ఆయనలాగా ఆయన వలె ఉండాలంటే ఒక చిన్న ట్రైనింగ్ మనకు అవసరమై ఉండింది. ఈ జీవితం అంతా మనకి ఒక చిన్న ట్రయల్. రాబోయేటువంటి నిత్య జీవాన్ని జీవించడానికి, అందులో ఆయన కుమారులు కుమార్తెలుగా మనం ఉండడానికి, ఆయన పిల్లలముగా మనం ఉండడానికి ఇక్కడ మనం అభ్యసించాలి. దానికి కావలసిన అర్హత మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చాడని తెలుసుకోవడం, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుని యొక్క సారూప్యం అని తెలుసుకోవడం, దేవుడే మనిషిగా జన్మిస్తే ఎలా ఉంటాడు, ఎలా జీవిస్తాడు అని తెలుసుకునేటువంటి ఒక సత్యమైన విషయాన్ని మనం తెలుసుకోవడమే దానికి కావాల్సిన మొట్టమొదటి అర్హత. రెండవదిగా, తెలుసుకున్న ఆ యేసు ప్రభుని ఎడల విశ్వాసం ఉంచడం. మూడవది, ఆయననే నమ్ముకొని చివరి వరకు ఆయన ఆనుకొని ఆయనను వెంబడిస్తూ ఆయన నుంచి మనం నేర్చుకొనచ్చు, ఆ నేర్చుకున్న దాన్ని మన జీవితంలో అమలుపరుస్తూ కొద్ది కొద్దిగా దినానికి దినానికి రోజు రోజుకి ఆయనలాగా మార్చబడడం లేదా రూపాంతరపరచబడడం. ఇది మనకు కావాల్సినటువంటి అర్హతలు. ఇది చేయడానికి చాలా కష్టమైనటువంటి పని. ఒక సాధారణ మనిషికి ఇది చాలా కష్టమైన పని. తనంతట తాను చేయలేడు. ఒకవేళ చేయాలనుకుంటే పడిపోతాడు, మోసపోతాడు. అయితే మనకు ఒకని సహాయం కావాలి. ఆ ఒకని సహాయమే పరిశుద్ధాత్మని సహాయము, సత్యస్వరూపి స్వభావం సహాయం. ఈ సహాయం మనకు కావాలని చెప్పి మనం తెలుసుకుని విశ్వాసంతో మోకవెళ్ళి తండ్రి అయిన దేవుణ్ణి మనం ప్రార్థిస్తే, క్రీస్తు ద్వారా వాక్యం ఆధారంతో ఆయన వాగ్దానాలను చేతపెట్టి అడిగినప్పుడు ఆయన మనకి మన సహాయకుడుగా సత్యస్వరూపిణి
పరిశుద్ధాత్మని అనగా యేసుక్రీస్తు ఆత్మనే మనకు దయచేస్తాడు. అప్పుడు ఆ యేసుక్రీస్తుని ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయి ఇరువురు ఏకమై తండ్రి కుమార అనగా ద ఫాదర్ అండ్ ద సన్ ఏ విధంగా అయితే ఒక్కటై ఉన్నారో ఆ ప్రకారంగా క్రీస్తు ఆత్మ మన ఆత్మ ఒక్కటై ఉండి మనలను ఈ లోకంలో మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వలె మన తండ్రి అయిన దేవుని కుమారుడుగా కుమార్తెగా ఎలా జీవించాలో నేర్పుతూ అలా జీవించడానికి కావాల్సిన శక్తిని, అభిషేకాన్ని, వరాలని మనకి ఇచ్చి మనల్ని ఆ ప్రకారంగా నిర్మిస్తాడు. ఎంత గొప్ప ప్రక్రియ! ఈ ప్రక్రియ ఈ భూమి మీద మనము జీవించినంత కాలం జరిగేటువంటి ప్రక్రియ. ఒక దినమో, ఒక వారమో, ఒక సంవత్సరమో, 10 సంవత్సరాలలో అయిపోయేటువంటి ప్రక్రియ కాదు. క్రీస్తు వలె మారడం అంటే మన జీవితకాలం ఈ భూమి మీద ఉన్నంత వరకు దినదినము మనల్ని మనము మరిచిపోతూ క్రీస్తుని వలె మన ఆలోచనలన్నీ పక్కన పెట్టి క్రీస్తుని ఆలోచనలతో మనం జీవించడం, మనల్ని మనం తృణీకరిస్తూ క్రీస్తుని మాత్రమే మనం అంగీకరిస్తూ, ఆయన ఆలోచనల్ని అంగీకరిస్తూ, ఆయన అడుగుజాడలు అడుగు వేస్తూ పరిశుద్ధాత్మని యొక్క నాయకత్వంలో ముందుకు మన యొక్క జీవితాన్ని కొనసాగించడం. ఇలా మన జీవిత కాలమంతా జరిగినాక చివరగా మనం ఈ భూమి మీద చేయవలసినటువంటి పని ముగింపబడినప్పుడు మన నుంచి అనగా ఈ భౌతిక పరమైన లోకానికి సంబంధించిన ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి మన తండ్రి అయిన దేవుని యొద్దకి చేరుకునే సమయం. దానికి లోకం పేరు మరణించుట అని పెట్టి ఉండగా, అయితే మన తండ్రి ఇది ఒక మొదటి మరణంగా, రెండవ మరణాన్ని జయించడానికి మనం వెళుతున్నట్టుగా మనకి నేర్పించినటువంటి ఒక పాఠం, ఒక జ్ఞానం, ఈ లోకస్తులకు తెలియని ఒక అతీతమైన జ్ఞానం, వివేకం, వివేచన, ఒక నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ. ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ప్రసాదించినందును బట్టి, ఇచ్చినందును బట్టి, బహుమతిగా మనకి ఇచ్చిందని బట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ రుణస్థులమై ఉన్నాం. అందుకనే క్రీస్తుని వెంబడించే ఎవరైనా సరే ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఏడవలసిన అవసరం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా రకరకాల పరిస్థితుల మూలంగా ఈ యొక్క శరీరాన్ని విడవలసి వస్తుంది. అయితే ఆ సమయాన మనం దేవుణ్ణి మహిమపరచాలా. ఒక సమయాన, ఒక దినాన మనం అందరము ఒకరిని ఒకరు చూచుకునే దినము రాబోతుందని జీవము కలిగిన నిరీక్షణ మన అందరిలో ఉండాలి. ఆ జీవము కలిగిన నిరీక్షణే దేవుడు మనలో పుట్టించింది క్రీస్తు పునరుత్థాన దినమున. ఈ జీవము కలిగిన నిరీక్షణ ఇంకెవ్వరికి ఈ భూమి మీద లేదు. ఈ శరీరాన్ని విడిచిపెడితే అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. అధిక శాతం మంది అలాగే అనుకుంటారు. అయితే అప్పుడే నిజమైనటువంటి శాశ్వత జీవితం ప్రారంభమవుతుందని, నిత్య జీవం ప్రారంభమవుతుందని, క్రీస్తుని వెంబడించిన వాడికి నిత్య జీవం తండ్రితో అనగా పరలోక రాజ్యంలో
క్రీస్తుని తృణీకరించిన వాడికి నిత్య జీవం, ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్నిలో, నరకాగ్నిలో తండ్రిని నుంచి దూరంగా జీవించే జీవితం, ఇంకెప్పటికీ చేరుకోలేనటువంటి జీవితం, భయంకరమైనటువంటి జీవితం. ఆ జీవితంలో నిత్యము ఏడుస్తూ, బాధపడుతూ, పళ్ళు కొరుక్కుంటూ, వేదన పడుతూ, దుఃఖిస్తూ నిత్యము జీవించే జీవితంలోకి వారు ప్రవేశిస్తారు. మరణము మనిషికి లేదనే సత్యాన్ని మీరు తెలుసుకుని, మీకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని, ప్రతిదినము మీ యొక్క సమయాన్ని జ్ఞానం తెలుసుకోవడానికి, సత్యం తెలుసుకోవడానికి, దాన్ని మీరు మీ జీవితాల్లో అమలుపరుచుకోవడానికి ఉపయోగించుకుని, దేవుని ముందర ఆయన కుమారుడు కుమార్తెగా జయించిన జయవీరురాలుగా మీరు నిలబడతారని ఇందు మూలంగా యేసుక్రీస్తు నామంలో నా యొక్క ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.